గురువుగారు, కాలాన్ని అనుసరించి ధర్మం ఉంటుందా? ధర్మాన్ని అనుసరించి కాలం ఉంటుందా? కాలాన్ని అనుసరించి ధర్మం, ధర్మాన్ని అనుసరించి కాలం, ఈ రెండు ఒకదాన్ని ఒకటి అనుసరించి ఉండి తీరవలి. దేనికి అది విడిగా ఉండేటువంటి అవకాశం లేదు. కేవలం ఒకదాని మీదే ఇంకొకటి ఆధారపడి ఉండేటువంటి అవకాశం లేదు. కాలం ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుసరించి ఉంటుంది, ధర్మం ఎప్పుడు కూడా కాలాన్ని అనుసరించి ఉంటుంది. ఒక్కొక్క రకమైన కాలంలో ఒక్కో రకమైన విధానం మనం అనుసరిస్తాం. వర్షాకాలం వచ్చింది, బయటికి వెళ్ళాలి, గొడుగు వేసుకుని పెడతాం మనం కదా. వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుని పెడతాం. అదే చలికాలంలో కూడా గొడుగు వేసుకుని పెడతామా? వర్షం లేకపోయినా గొడుగు వేసుకుని వెళ్ళాం. బాగా ఎండగా ఉన్నది, ఆ ఎండగా ఉన్నప్పుడు గొడుగు వేసుకుని పెడతాం. చలికాలం వచ్చినప్పుడు ఒక రగ్గు కప్పుకుంటాం, ఆ చలిని తట్టుకోలేక. కాలాన్ని అనుసరించి నీవు శరీరం మొత్తాన్ని కప్పుకో అనేటువంటి ధర్మం అక్కడ పనిచేస్తున్నది. అదే రోహిణీ కార్తె వచ్చింది, వేసవికాలం, గ్రీష్మ ఋతువు. ఆ ఋతువులో అప్పుడు కప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు కప్పుకోకూడదు అని ఓ రగ్గు కప్పుకుంటే ఉండగలుగుతాడా? ఉండలేడు. కనుక ఈ కాలానికి అనుగుణమైనటువంటి ధర్మం ఈ కాలంలో అనుసరించాలి, ఆ కాలానికి అనుగుణమైనటువంటి ధర్మాన్ని ఆ కాలంలో అనుసరించాలి. కనుక కాలాన్ని అనుసరించి ధర్మం ఉన్నది అని చెబుతున్నాం. ధర్మాన్ని అనుసరించి కూడా కాలం ఉంటుంది. నీవు అనుసరించే ధర్మం ఎటువంటిదైతే దాన్ని అనుగుణమైనటువంటి ఫలితాలను నీవు ఆయా కాలాల్లో పొందుతావు. నీ ధర్మం సరి అయినదైతే సరి అయిన ఫలితాలను ఆ కాలంలో పొందుతావు. ఒకవేళ నీవు అనుసరించేటువంటి ధర్మం అధర్మం కనుకైతే దానికి సంబంధించిన ఫలితాలు ఆయా కాలాల్లో, దానికి కూడా కాలం ఉన్నది. అత్యుత్కటై పాపపుణ్యై ఇహ ఇవ ఫలమశ్నుతే అనేది సూత్రం. ఎప్పుడు అనుభవిస్తాం దానికి కూడా కాల నియమం చెప్పారు. ఏమిటి? త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్దినై అని చెప్పారు. త్రిభిర్వర్షై 3 సంవత్సరాల్లో అనుభవిస్తావయ్యా అని ఓ కాలాన్ని నిర్ణయించారు. నువ్వు ఈ తప్పు కనుక చేస్తే 3 సంవత్సరాల్లో అనుభవిస్తావు. ఇక ఇవ ఫలమశ్నుతే, ఇక్కడే అనుభవిస్తావు. నీవు మళ్ళీ జన్మ పొందవలసిన ఆవశ్యకత లేదు, దానికోసం ఇప్పటికిప్పుడే అనుభవిస్తావు. బాగా పెరిగిందనుకోండి పాపం, అధర్మంలోకి వచ్చాం, ధర్మాన్ని తప్పాం, అప్పుడు ఇంకా బాగా పెరిగింది. త్రిభిర్మాసై 3 నెలల్లోనే అనుభవిస్తావు. ఇంకా బాగా పెరిగితే పాపం కానీ పుణ్యం కానీ త్రిభిర్దినై 3 రోజుల్లోనే అనుభవిస్తావు. కనుక నీవు చేసినటువంటి ధర్మానికి కాలం అనుగుణంగా ఉన్నది, కాలానికి ధర్మం అనుగుణంగా ఉన్నది. కనుక ఈ కాలము ఈ ధర్మము రెండూ కూడా ఒకదాన్ని అనుసరించి ఒకటి. ఒక మనిషికి 2 కళ్ళు ఒకే దృష్టిని ఎట్లా కలిగి ఉంటాయో కాలము ధర్మము అదే విధానమును అనుసరించి మనిషి ప్రవర్తన ఉండి తీరవలే. అంతేగాని 2 దేని మీద ఏది ఆధారపడి ఉంటుంది అనేది లేదు. ఒకదాని మీద ఒకటి 2 ఆధారపడి ఉంటాయి.